దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను మన హీరోలు నిజం చేసి చూపిస్తున్నారు. ఓవైపు సినిమాలతో పారితోషికం తీసుకుంటూనే మరోవైపు సొంతంగా వ్యాపారాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలు వీటికి అదనం. ఇంతకీ మన టాలీవుడ్ హీరోలు ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాకు ఎంత తీసుకుంటున్నారు ఓ లుక్కేద్దాం. రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ టాప్ లో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 100 కోట్ల పైనే తీసుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగ సినిమాకి ఏకంగా 150 కోట్లు తీసుకున్నాడని టాక్ ఉంది. అయితే మిగతా హీరోల ప్రభాస్ వాణిజ్య ప్రకటనలు చేయడు, నేరుగా వ్యాపారాలు కూడా చేయటం లేదు. కాకపోతే రియల్ ఎస్టేట్, యూవీ క్రియేషన్స్ లో అతడికి పెట్టుబడులున్నాయి. ఓవరాల్ గా ఏడాదికి సగటున 300 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు ఈ హీరో. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. అతడు మొన్నటి వరకు 40 నుంచి 50 కోట్లు తీసుకునేవాడు. కానీ పుష్ప 2 సినిమాకు ఏకంగా 90 కోట్ల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇవి కాకుండా అల్లు అర్జున్ కు యాడ్స్ వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికే గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీలో భాగస్వామిగా ఉన్నాడు. తాత అల్లు రామలింగయ్య పేరిట స్టూడియో కూడా స్టార్ట్ చేశాడు. ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. బఫెలో వింగ్స్ అనే స్పోర్ట్స్ బార్ ఉంది. జూబ్లీ హిల్స్ లో 800 జూబ్లీ నైట్ క్లబ్ బన్నీదే. వీటితో పాటు చేతిలో చాలా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే బన్నీ నెట్ వర్త్ అటు ఇటుగా 370 కోట్ల రూపాయలు. మహేష్ బాబు సినిమాల కంటే యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అనే ప్రచారం ఉంది. స్పైడర్ సినిమా టైంలోనే ఇతడి రెమ్యునరేషన్ 70 కోట్లు అనే టాక్ నడిచింది. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాకి ఏకంగా 100 కోట్లు తీసుకుంటున్నాడట. వ్యాపారాల విషయానికి వస్తే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఏఎంబి పేరిట మల్టీప్లెక్స్ పెట్టాడు. బంజారా హిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ కూడా మహేష్ దే. ఇవి కాకుండా ది హంబుల్ పేరిట రెడీమేడ్ గార్మెంట్స్ బ్రాండ్ స్థాపించాడు. మినర్వా కాఫీ షాప్ లో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఇక సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా రన్ చేస్తున్నాడు. ఇవి కాకుండా థమ్స్అప్, పారాగాన్, రెయిన్బో హాస్పిటల్, అబీబస్, ది చెన్నై సిల్క్స్, సంతూర్, లాయిడ్ ఇలా దాదాపు 23 కంపెనీ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ కలిపి మహేష్ బాబు నెట్ వర్త్ దాదాపు 400 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. RRR తర్వాత రామ్ చరణ్ కూడా రేటు పెంచాడు. సినిమాకి అటు ఇటుగా 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీకి ఏకంగా 70 కోట్లు తీసుకున్నాడు అనే ప్రచారం ఉంది. ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఆర్సీ హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ రామ్ చరణ్ దే. కొణిదెల ప్రొడక్షన్ అనే కంపెనీ కూడా పెట్టాడు. ఖైదీ నెంబర్ 150, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు ఇందులోనివే. భార్య ఉపాసనతో కలిసి పలు హెల్త్ ప్రొడక్ట్స్ లో పెట్టుబడులు కూడా పెట్టాడు చరణ్. ఇక ట్రూజెట్ అనే ఎయిర్లైన్ సంస్థ కూడా ఉంది. ఇవి కాకుండా 34 కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అటు ఉపాసన, అపోలో హెల్త్ కేర్ లో వాటా కలిగి ఉన్నారు. ఈ భార్యాభర్తల నెట్ వర్త్ కలిపితే అక్షరాల 2500 కోట్ల రూపాయలు. రామ్ చరణ్ మహేష్ రేంజ్ లో కాకపోయినా ఎన్టీఆర్ కూడా ఉన్నంతలో బాగానే సంపాదిస్తున్నాడు. దేవర సినిమాకు 60 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. దాదాపు ఇంతే మొత్తాన్ని హిందీలో చేస్తున్న వార్ 2 సినిమా కోసం కూడా తీసుకున్నారట. ఇవి కాకుండా ఫిజ్ లాంటి పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నాడు. అయితే వ్యాపారాల విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడు అనే అంశంపై క్లారిటీ లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో మాత్రం అతడికి పెట్టుబడులు ఉన్నాయి. దీంతో పాటు మామగారి సహకారంతో రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మొన్నటి వరకు ఒక్కో సినిమాకు జస్ట్ 10 కోట్లు మాత్రమే తీసుకునేవాడు. ఆ తర్వాత వరుసగా విజయాలు రావటంతో అదే ఊపుతో తన పారితోషికాన్ని కూడా పెంచారు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. చిరంజీవి మాత్రం తన పారితోషికాన్ని చాలా ఏళ్లుగా ఫిక్స్ చేశారు. సినిమాకి మెగాస్టార్ 50 కోట్ల రూపాయలు తీసుకుంటారు. అయితే ఆయన సంపాదన ఇక్కడితో ఆగదు. తన సినిమాలకు సంబంధించి కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా ఈయన దక్కించుకుంటారు. ఇక టైర్ 2 హీరోల విషయానికి వస్తే ఈ సెగ్మెంట్ లో రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లీడ్ లో ఉన్నారు. వీళ్ళు ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురిలో సమస్య ఏంటంటే కన్సిస్టెంట్ గా సక్సెస్ ఇవ్వలేకపోతున్నారు. రవితేజ ఎప్పుడు హిట్ కొడతారో, ఎప్పుడు ఫ్లాప్ ఇస్తారో ఎవ్వరికి తెలియదు. అందుకే వీళ్ళ పారితోషికాలు సినిమాకి మారిపోతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. వీళ్ళ తర్వాత రెమ్యునరేషన్స్ లో ఫ్లెక్సిబుల్ గా ఉన్న హీరోలు నాగ చైతన్య, నాగార్జున. ఈ తండ్రి కొడుకు ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటారు. వీళ్లతో
సినిమాలు చేయాలని నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పారితోషికం పరంగా అందుబాటులో ఉంటారు. సినిమా హిట్ అయితే మంచి లాభాలు కళ్ళ చూడొచ్చు. అటు వెంకటేష్, అడవిశేష్ తమ సినిమాలకు 9 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అయితే వీళ్ళను కథలతో ఒప్పించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు. సిద్ధు జొన్నలగడ్డతో కూడా ఇదే సమస్య. అన్ని తానే సినిమాలు తీసి సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు 6 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. నాగశౌర్య, విశ్వక్సేన్, అల్లరి నరేష్ లాంటి హీరోలు సినిమాకి చెరో 4 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.